హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర సదస్సు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జా సత్యం మాట్లాడుతూ 10 ఏళ్ల నుండి పరిపాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం బీసీలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. దేశంలో ప్రతి ఒక్క రాజకీయ పార్టీల వారు బీసీలను మోసం చేస్తూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్లమెంట్ సభ్యులు ఆర్ కృష్ణయ్య విచ్చేశారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బీసీలకు కులగణన చేపట్టడమే కాకుండా బీసీ రిజర్వేషన్లు కేటాయించి ప్రత్యేక హోదాను కల్పిస్తామని హామీ ఇవ్వడంతో బీసీలందరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని బీసీ సంఘం అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీలకు మోసం చేస్తూనే ఉన్నాయి. కానీ ఆర్ కృష్ణ గారి నేతృత్వంలోని జాతీయ బీసీ సంక్షేమ సంఘం కొన్ని సంవత్సరాలుగా పోరాట ఫలితంగా ఈ మధ్య కాలంలోనే జాతీయ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన బీసీ విధానంతో సమగ్ర కులగణన చేస్తామని చెప్పి, అలాగే ఆ కులగణనను బేస్ చేసుకొని రిజర్వేషన్ల పరిమితిని కూడా పెంచుతామని, ప్రత్యేక మంత్రిత్వ శాఖను కూడా పెంచుతామని ప్రత్యేకంగా వాళ్ళ మేనిఫెస్టోలో ప్రకటించిన సందర్భం ఇది. మరి ఇలాంటి సందర్భంలో ఈ ఎలక్షన్ సందర్భంలో బీసీ సోదరులందరూ ఇప్పుడు ఏం చేయాలి? గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీజేపీ సమగ్ర కులగణన చట్టం చేయమని ఎన్ని వేదికల ద్వారా ఎన్ని వేల ఉద్యమాల ద్వారా కూడా ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా మేము క్లియర్గా చెయ్యమని చెప్పేసి సుప్రీంకోర్టు సాక్షిగా వాళ్ళు ఆ పార్టీ విధానాన్ని చెప్పడం జరిగింది. అలాగే బీసీ మంత్రిత్వ శాఖ, భారతదేశంలో ఉన్న అన్నిటికీ శాఖలు ఉన్నాయి, మహిళా శాఖలు ఉన్నాయి, అడవి శాఖలు ఉన్నాయి, కానీ బీసీలకు మంత్రిత్వ శాఖ లేదు. అలాగే ఈ మధ్య కాలంలో వచ్చిన మహిళా బిల్లులో మహిళలకు ప్రత్యేక ఉపకోట, అలాగే క్రిమిలేయర్ రద్దు, తర్వాత బీసీ ఉద్యోగులకు ఉద్యోగాలలో రిజర్వేషన్లు, ప్రమోషన్లలో రిజర్వేషన్లు, మరి ఇవన్నీ అంశాలలో 10 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ కంటిన్యూగా బీసీలను మోసం చేస్తూనే ఉంది. మరి ఇలాంటి నేపథ్యంలో జాతీయ బీసీ కాంగ్రెస్ పార్టీ క్లియర్గా బీసీల వెనుక ఉంటామని చెప్పేసి, బీసీలకు అండగా ఉంటామని చెప్పేసి సమగ్ర కులగణన చట్టం అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం సమగ్ర కులగణన చట్టం మీద చేసి దాన్ని బేస్ చేసుకొని రిజర్వేషన్లు కూడా పెంచుతామని చెప్పింది. కాబట్టి ఇన్ని సంవత్సరాల పోరాట ఫలితంగా ఏ పార్టీలు అయితే బీసీల అడుగుజాడల్లో, బీసీల ఆకాంక్షల మేరకు, బీసీల డిమాండ్ల మేరకు ఎవరైతే వస్తున్నారో, ఏ పార్టీ అయితే అంగీకరించిందో ఆ పార్టీ వైపుగా వెళ్ళాలని బీసీ సోదరులందరికీ కూడా ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. జై బీసీ.